ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుత పదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగన లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే 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 రామ రామ హరే హరే రామ, రామ 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 హరే హరే హరే. హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే హరే, హరే. హరే హరే రామ రామ హరే హరే రామ 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 హరే హరే హరే. హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే హరే కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ 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 హరే హరే హరే. హరే, హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే హరే. హరే శ్రీ కృష్ణ మాతాజీ దండవతి ప్రణామాలు. ప్రణామాలు అందరికి. శ్రీ శ్రీ రాధా గోవిందులకి ప్రణామాలు, ధన్యవాదాలు మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామాలు. భక్తులందరికీ స్వాగతం అండి. ఇస్కాన్ రాధా గోవింద మందిరము కులాయి మంగళూరు వారి తరపున స్వాగతం చెప్తున్నాము. నేడు ఈ ఎన్ఓడి నెక్టర్ ఆఫ్ డివోషన్ అంటే భక్తి రసామృత సింధు ఏదైతే శ్రీల రూపగోస్వామి వారు ఆయన మనకి సంస్కృతంలో రచించడానికి ప్రభుపదుల వారు ఏం చేశారు, చక్కగా మనకు తెలుగులో భక్తి రసామృతము అనే పేరుతో మనకి ఇవ్వబడింది. భక్తి మనలో నిద్రాణమై ఉన్న కృష్ణ భక్తిని మేల్కొల్పింది ఎవరు? సార్వత్రిక సూత్రము చైతన్య మహాప్రభు. ప్రపంచమంతటా తను కృష్ణ భక్తిని ప్రచారం చేయాలి అని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే కదా ప్రభుపాదుల వారు విదేశాలకు వెళ్ళి మనకి ఇస్కాన్ స్థాపించడం జరిగింది. ఆ సరే, కృష్ణ భక్తిని ప్రచార నిర్వహణలో భాగంగా ఎవరికి మన ఈ షడ్గోస్వాములోని మన చైతన్య మహాప్రభు యొక్క అనుయాయులు వీళ్ళంతా మనకి వారిలో రూపగోస్వామి వారు ఈ పుస్తకాన్ని మనకి రచించి ఇవ్వడమైంది. కృష్ణ భక్తిని మనమంతా నేర్చుకోవాలి అంటే జనులందరికీ విధి విధానాలు నిర్దేశిస్తుంది అనమాట ఈ పుస్తకము. ఈ ఈ రచనలో విధి విధానాలన్నీ పొందుపరచబడ్డాయి చక్కగా. మీరు మొదటి చాప్టర్ చూశారు కదా, రూపగోస్వామి వారు రచించిన దాంట్లో మనమంతా రూపానుగులం అంటే ఆయన యొక్క అడుగుజాడల్ని అనుసరించాలి. మొట్టమొదటి చాప్టర్లో ఏం చూశారు మీరు చక్కగా, మనకి శుద్ధ భక్తియుక్త సేవ యొక్క లక్షణాలు చూశారు. సామాన్య లక్షణాలు 6 లక్షణాలు ఉంటాయని తెలుసుకుంటారు మీరు. అవి మనకి తెలుసు. భక్తియుత సేవ అంటే ఏమి? కృష్ణుని మనమే భక్తి ద్వారా కృష్ణుని మనం పొందగలగాలి. ఆ భక్తియుత సేవ యొక్క
గొప్పతనం గురించి, ఆ లక్షణాల గురించి 6 లక్షణాలు ఊరికే ఒకసారి మననం చేసుకుందాము. అది మనకి ఆ భక్తియుత సేవలో ప్రవేశిస్తేనే భౌతిక ఆందోళనలో మనుజుడు, ఏ బద్ధజీవుడు ఇక్కడికి వచ్చి భౌతిక జగత్తులో ఎదుర్కొనేవి అవే కదా, భౌతిక ఆందోళన నుంచి విముక్తిని కలిగిస్తాయి. అన్ని సర్వ శుభాలకి ఆరంభం అనమాట భక్తియుత సేవ, జరగబోయే శుభాలకి. అలాగే దివ్యానందాన్ని కలగజేస్తుంది. చూడండి, సంకీర్తన ద్వారా, హరే కృష్ణ మహామంత్రం ద్వారా భగవంతునికి ప్రసాద సేవనము ఎంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు. అలాగే సరే, మనమంతా ఏ పూర్వజన్మ సుకృతి ఉంటేనే భక్తియుత సేవలో మనం ప్రవేశించగలుగుతాం అంటే అది మిక్కిలి అరుదుగా సాధించబడుతుంది. శుద్ధ భక్తియుత సేవ. ఇక్కడ మనకి చెప్పబడినవి 6 లక్షణాలు కూడా శుద్ధ స్థితికి వచ్చినప్పుడు, మనమంతా ఇంకా ఆరంభ స్థితిలో ఉన్నామన్నమాట భక్తులంతా. ఈ శుద్ధ భక్తియుత సేవ అనేది దాంట్లో ప్రవేశించగలిగితే అంటే అంచెలంచెలుగా మెట్టుగా ఎక్కుతూ రావాలన్నమాట భక్తిలో. సోపాన క్రమం అంటాం కదా, ఆ విధంగా శుద్ధ భక్తియుక్త సేవ యొక్క 6 లక్షణాలు చూశారు మీరు. అది భౌతిక ఆందోళన విముక్తి, అది సర్వశుభాలకి మనకి ఆరంభము. అలాగే సహజంగా దివ్యానందాన్ని శుద్ధ భక్తియుక్త సేవ కూరుస్తుంది, మనకు చేకూరుస్తుంది అనమాట. చాలా మిక్కిలి అరుదుగా అంత శుద్ధ భక్తియుక్త సేవ స్టేజ్కి రావాలంటే చాలా రేర్ అనమాట. అలాగే అక్కడికి వచ్చిన స్టేజ్లో భక్తులు ఏం చేస్తారంటే మోక్షాన్ని, అందరూ ముక్తి అంటుంటారు కదా, ఆ ముక్తిని కూడా వాంఛించారు. అంటే నిరంతరము భక్తియుత సేవలో ఉంటే భగవానునికి సేవించుకుంటూనే ఉండొచ్చు, సేవకులుగా ఉండి ఆనందాన్ని అనుభవిస్తూ ఉండొచ్చు అనమాట. అది ఒక్కటే భగవంతుణ్ణి నెలకొన్న అది ఆకర్షించగల ఏకైక సాధనం. మనం భగవంతుని పొందాలంటే మనకు భక్తియుత సేవ ఒకటే అని వాటి గురించి వివరంగా మీరు తెలుసుకునే ఉన్నారు మొదటి చాప్టర్లో. ఇక కృష్ణ భక్తిలో రూప గోస్వామి వారు ఏం చెప్తున్నారంటే దశలు ఎలా ఉంటాయి, ప్రారంభిక దశలు, ఈ చాప్టర్ పేరు అనమాట. ఈ శ్రీల రూప గోస్వామి ఎలా విభజించారు? 3 భక్తి దశలు, సాధనా భక్తి, భావభక్తి, ప్రేమ భక్తి అని 3 భక్తి దశలను పేర్కొన్నారు. వాటిలో తిరిగి అంతర భేదములు అనేకములు కలవు. అంటే ఒకటి స్టార్ట్ అయితే దాంట్లో మళ్ళీ ఉపశీర్షికలు వస్తాయి కదా, అలాగనమాట. అంటే అలాగే సాధనా భక్తి 2 లక్షణాలు గలది, భావభక్తి 4 లక్షణాలు గలది, ప్రేమ భక్తి 6 లక్షణాలు గలది అని చెప్తున్నారు. ఈ చాప్టర్లో మనకి సాధనా భక్తి గురించి తెలుస్తోంది అనమాట. వాటిలో ఉండే 2 లక్షణాలు ఏమేమి, ఈ దశలాల లక్షణాలన్నిటి గురించి రూప గోస్వామి వారు ముందు చాప్టర్లు వస్తాయి. మనకు 19 చాప్టర్లు ఉన్నాయి, దీంట్లో వస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకా ఏం చెప్తారంటే ఈ సందర్భంలో కృష్ణ చైతన్యానికి లేదా భక్తియుత సేవా మార్గానికి అర్హుడగు వ్యక్తిని అతని ప్రత్యేకమైన రుచిని అనుసరించి వర్గీకరింపాలి అని. అంటే ఈ ముందు అతను భక్తిలో ప్రవేశించి కేవలము మేము భక్తులను చెప్పుకోవడం కాదు, అతనికి తగిన అర్హత ఉండాలి. ఆ అర్హుడైన వ్యక్తిని వాళ్ళు సూచించినప్పుడు అతనికి ప్రత్యేకమైన రుచిని, ఏ రకమైన భక్తిలో ఇతను ప్రవేశించగలుగుతాడు, ఎలాగా. ఇప్పుడు భక్తులను చూస్తూనే ఉంటాం మనం, ఎంత చక్కగా భగవంతునికి సేవించి అర్చా విగ్రహాలు పూజ జరిపే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇలాగా చక్కగా ప్రవచనాలు చేసే వాళ్ళు ఉంటారు, కొందరు పుస్తక వితరణ చేస్తూ ఉంటారు, భక్తి ప్రచారాల్లో ఎన్నో చేస్తూ ఉంటారు అనమాట. అలాగా భక్తి అనేది ఎలా వస్తుందంటే వెనుకటి జన్మ నుంచి సంక్రమిస్తుంది, ఇప్పుడు చేసుకున్నది కాదు. ఇందాకే చెప్పుకున్నాం కదా, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ భక్తియుత సేవలో వస్తా అనమాట. ఎంతో పుణ్యం చేసి ఉండాలి, మానవ జన్మనే పొందడం అనేది ఎంతో అదృష్టం. ఆ మానవ జన్మని సార్థకం చేసుకోవాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం భగవంతుడి నుంచి అంశలము. మరి ఆయన యొక్క మన లోకానికి మనం వెళ్ళిపోవాలి కదా, అందుకు వెళ్ళేక మార్గమే అది చూపించిన నిచ్చెనే భక్తియుత సేవ అన్నమాట. అంటే వెనుకటి జన్మలో భక్తితో ఎంతో కొంత సంబంధం ఉండిననే తప్ప ఒక వ్యక్తి భక్తియుత సేవా మార్గాన్ని స్వీకరించుట జరుగదు. మనకు ఉండాలి, సంబంధం ఉండాలి భక్తితో, గతంలో చేసింది. మనకి ఉదాహరణకి ఈ జన్మలో కొంతవరకు భక్తి సాధన చేస్తే 100కి 100 పాళ్ళు సమగ్రంగా సాధన జరగకపోయినా నేను చేసిన స్వల్పమైన ఈ భక్తి సాధన నశింపదు. ఈ జన్మలో ఎక్కడ ఆపు చేశానో ఆపు చేస్తాను, అచ్చటి నుంచే మరుసటి జన్మలో ప్రారంభిస్తాను. ఈ విధంగా నిరంతరంగా భక్తి కొనసాగుతుండును. మీకు మనకి భగవద్గీతలో వస్తుంటుంది,
నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మనకి ఎంత స్వల్పం చేసినా నువ్వు సర్వ భయాల నుంచే కాపాడుతూ ఉంటుంది. అలాగే మనకి 6వ అధ్యాయంలో కూడా వస్తుంది, ఉషిత్వా శాశ్వతి సమ. 5వ అధ్యాయంలో క్షమించాలి, శాశ్వతి సమ శుచినామ శ్రీమతాంగేహే. మనకి భక్తియుత సేవలో గనక పతనమైతే, ఒకవేళ ఒక సెకండ్ అండి, ఆ పతనమైనప్పుడు అతనికి ఈ స్వల్పమప్యస్య ధర్మస్య అన్న కదా, కొంత చేస్తే అంటే 1% మీరు చేస్తే వచ్చే జన్మలో మనకి అది 2% నుంచి అన్నమాట మొదలవుతుంది. మన 1% వేస్ట్ కాకుండా తర్వాత మనం చేయాల్సి వస్తుంది అన్నమాట. ఆ రకంగా భక్తియుత సేవ అనేది ఇక్కడ చెప్తున్నారు కదా, మరుసటి జన్మలో. అలాగే తదుపరి జన్మలో వాళ్ళకి ఎలాగా ఆ భక్తియుత సేవ యొక్క ప్రభావం వల్ల చక్కటి జన్మ తీసుకుంటారంటే ధనవంతుల ఇంట్లో కానీ, లేదంటే ఒక పండితులు అంటే జ్ఞానుల ఇంట్లో కానీ పుట్టడం జరుగుతుంది అన్నమాట. అది భక్తియుత సేవకున్న గొప్పతనం. హరే కృష్ణ. ఒక సెకండ్. ఓకే, ఇక్కడ ఈ విధంగా నిరంతరంగా భక్తి కొనసాగుతూ ఉంటుందన్నమాట. ఈ జన్మలో ఎక్కడ ఆఫ్ చేస్తే అచ్చటి నుండే, అంటే మనం చేసిన ఆ పుణ్యం అనేది ఎక్కడికి పోదు. మనకి అజామిలుని చూశారు కదా ఆఖరి రోజుల్లో, ఎలాగా ఒక ఉదాహరణ చెప్పుకున్నాం కదా భగవద్గీత చెప్పుకునేటప్పుడు. ఆ విధంగా అతనికి ఎలాగైతే మళ్ళీ అవకాశం ఇవ్వబడిందో ఎంత పతితుడైనా, అలాగే భక్తియుత సేవ ఎంత % చేస్తే ఆ % మళ్ళీ మనకి అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది నెక్స్ట్ జన్మలోకి అన్నమాట. అంటే ఒకవేళ వెనకటి జన్మ నుంచి సంక్రమించకపోయినాను, కేవలం యాదృచ్ఛికంగానైనాను ఒక వ్యక్తి ఒక శుద్ధ భక్తిని బోధనల పట్ల ఆసక్తి చూపుట జరుగునను, అతనిని భక్తునిగా స్వీకరించుటయు భక్తియుత సేవా మార్గంలో అతను పురోగమించుటయు జరగవచ్చును. సరే, ఈ జన్మలోనే మనకి ఎవరన్నా అనుకోకుండా ఎక్కడో ఒక చోట ఒక శుద్ధ భక్తుడు మనకి పరిచయం అయ్యాడు అనుకోండి, అతనికి చెప్పే మాటల వలన మనం ఆకర్షితులం అయిపోయి మనము దాంట్లో ముందుకు వెళ్లాల్సి వస్తుంది అనమాట. కానీ భగవద్గీత భాగవతం వంటి ప్రధానమైన రచన అర్థం చేసుకోవడంలో సహజంగా కొంత రుచి గల వ్యక్తులకు భక్తియుత సేవా మార్గము సులభతరమగును. ఈ అర్థం చేసుకోవడంలో అంటే మనకి భగవద్గీత భాగవతం అనేటివి భగవంతుని యొక్క 2 ఆయన లీలలు జరిపే భాగవతము. భగవద్గీత సాక్షాత్ నుంచే చెప్పబడిన అది విజ్ఞాన శాస్త్రం, అది మనకి అందరికీ మార్గనిర్దేశం చేసే ఒక అద్భుతమైన ఆస్తిక గ్రంథం అన్నమాట భగవద్గీత. ఈ 2 అంత సులభం కాదు. ప్రామాణికులు ఒక ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో వాళ్ళ ద్వారా వింటేనే తప్ప అర్థం కానంత అద్భుతంగా ఉండే రచనలు. ఇప్పుడు ఎవరైనా సరే భగవద్గీత వితరణ చేస్తూ ఉన్నామని తీసుకుని ఏ మాత్రం భక్తియుత సేవ లేని వాళ్ళు చదివారనుకోండి, అక్కడ అర్థమయ్యే పరిస్థితి రాదు. ఎందుకంటే కొంత రుచిగల వ్యక్తులకు, అంటే భక్తి ప్రధానమైన రచనలు మెల్లిమెల్లిగా అవి అర్థం చేసుకోవాలనే ఒక ఆధ్యాత్మిక చింతన వైపు మరలుకున్న వ్యక్తులకి అది ఏమవుతుందంటే భక్తియుత సేవా మార్గం, ఈ భక్తియుత సేవ అనేది సులభమవుతుంది అన్నమాట. అంటే మొట్టమొదట శ్రవణం, కీర్తనం, పఠనం కూడా ఒక భాగమే. ఎందుకంటే భాగవతము భాగవతము భగవంతుడే గ్రంథ రూపంలో గ్రంథావతారం అది అనమాట. అందుకని కేవలము హేతువాదానికి తార్కిక చర్చలకు అలవాటు పడిన వారికి అది కొంచెము కష్ట సాధ్యము. అంటే అలా ఉంటుందేమో, ఈ పద్ధతి ఏమో అనేది. అంటే భక్తియుత సేవా మార్గంలో ఇలా ఎందుకు చెప్పారు, అలా ఎందుకు చెప్పారు, తర్కం అనేది మొదలు పెడితే ఆ తర్కానికి అంతం అనేది ఉండదన్నమాట. ఒకరు వస్తారు, ఒక రకమైన నిర్ణయం చెప్తారు, ఇంకొకడు వస్తాడు, ఇంకో కొత్త సిద్ధాంతం చెప్తారు. కాబట్టి భాగవతం ఏం చేస్తుందంటే అది మనకి ప్రామాణికుల అడుగుజాడల్ని అనుసరించండి అని చెప్తుంది అనమాట భాగవతం. ఈ అంశాన్ని సమర్థించడానికి ఏం చెప్తుంది, ప్రామాణికమైన వ్యాఖ్యలు అంటే అందరూ ఒపీనియన్ ఏం తీసుకున్నారు భక్తియుత సేవ గురించి,
ఎప్పుడు ప్రతి వ్యక్తి అతని మనసులో కలుగు ఆలోచనల వలన నిర్ణయముల వలన ఏర్పడు విశ్వాసములచే నడిపింపబడును. ఇది తర్కం గురించి చెప్పాం కదా. ఒక ఇది విధి విధానాలని తర్కిస్తా పోతే అసలుకి తర్క మార్గంలో ఒక ఎండింగ్ అంటూ ఉండదన్నమాట. అందుకని భాగవతము ఏం చెప్పింది మనకి? ప్రామాణికుల్ని అనుసరించాలని చెప్పింది అనమాట. ఇప్పుడు మనకి మొట్టమొదట పరిచయం చేశాం కదా శ్రీల రూప గోస్వామి వారి భక్తియుత సేవా విధి విధానాలు ఎందుకు అనే ప్రశ్న రావచ్చు. ఎందుకంటే మనది సనాతన సంప్రదాయం, మొదటి నుంచి కూడా వేద నాగరికతకి అలవాటు పడిన సమాజం మన దేశం అన్నమాట. దాంట్లో ఆ విధి విధానాల ద్వారానే భక్తి, ఒక మనిషికి క్రమశిక్షణ ఏర్పడుతుంది. అందులో భక్తిలో ప్రవేశించిన వారికి ఆ విధి విధానాలు చాలా చాలా ముఖ్యం అన్నమాట. శ్రీల రూప గోస్వామి వారు అవన్నీ క్రోడీకరించి ఈ పుస్తక రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. ముందుగా భక్తి గురించి చెప్తారనమాట. భక్తిని ఎలా చేయాలి, దాంట్లో సాధనా భక్తి, భావభక్తి, ప్రేమ భక్తి అని చెప్పాం కదా. ఇప్పుడు సాధనా భక్తి గురించి చెప్తున్నారనమాట రూప గోస్వామి వారు. అంటే ముందు సాధన అంటే ఏమి అనేది తెలుసుకోవాలి. సాధన అంటే ఏమి? మన ఇంద్రియాలని ఏదో ఒక కార్యంలో లగ్నం చేయడమే సాధన. ఏదో ఒక పనిలో, అంటే మనం చేసే ప్రాక్టీస్ దేన్నైనా కానీ సాధనే అంటారన్నమాట. మనకి సాధన భక్తి అనే పదం చేరిస్తే మనం చేసే ప్రాక్టీస్ వేరేవన్నీ చేస్తూ ఉంటారు పిల్లలంతా కూడా రకరకాలుగా. స్పోర్ట్స్ ఆడడంలో కొందరికి ప్రాక్టీస్ చేస్తారు, కొందరికి వేరే దాని మీద ఉంటుంది, అలా ఈ రకంగా. కానీ భక్తి అంటే మన ఇంద్రియాలన్నిటినీ శ్రీకృష్ణుని సేవలో వినియోగించుట. మన మనసులో మనకి బాగా మన సెన్సెస్ అన్ని కూడా, మన చెవులు అంబరీషుని చెప్పుకోవచ్చు, ఎవరిది శ్రవణం చేయాలని లీలలు, మన కళ్ళు ఆయన యొక్క మందిరంలో ఆయన్నే చూడాలన్నమాట, మన జిహ్వ ఆయన కీర్తనలు, ఇలా మన ఆయన మన చేతులు ఆయన యొక్క సేవకు ఉపయోగించాలి. ఈ రకంగా మన ఇంద్రియాల్లో కొన్ని జ్ఞానోపార్జనమునకు, మరికొన్ని మన జ్ఞాన అనుభూతి సంకల్పము తీసుకొని నిర్ణయాలకు అమలు జరుపుటకు ఉద్దేశింపబడ్డాయి. మన ఇంద్రియాల్లో అంటే మనకి ఇప్పుడు మనసు ఉంటుంది కదా, బుద్ధి ఉంటుంది, ఇవన్నీ కూడా జ్ఞానానికి. రీడింగ్ చేసి మనం చదివి మనం జ్ఞానం సంపాదించుకుంటాం. సరే, ఆ జ్ఞానం ద్వారా మనకి కలిగిన అనుభూతి ఏంటి, మనం ఏం నిర్ణయం చేయబోతున్నాము, అవన్నీ ఈ ఇంద్రియాల్లో వీటికి ఉపయోగపడుతున్నాయి. సరే, అంటే ఈ సాధన అనగా మన మనస్సుని, ఇంద్రియాలను కూడా భక్తియుత సేవలో వినియోగించడం. అంటే మన మనస్సు ఎక్కడెక్కడో ఆలోచించకుండా దాన్ని కుదురుగా పెట్టుకుని భగవంతుని పాదపద్మాల మీద కేంద్రీకరించాలన్నమాట. ఇది ఎలాగా మనకి ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నాము, మాకు చాలా కష్టము అని అనుకునే దానికి లేదు. ఎందుకంటే ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, త్వరగా ఉంటాడు అనమాట. ఎంత ముందు పుట్టుకుంటాడు, మళ్ళీ 3 నెలలకు పుట్టిన తర్వాత బొర్ల పడతాడు, 6 నెలలకి కూర్చుంటాడు, మెల్లిమెల్లిగా పాకడం మొదలు పెడతారు. సంవత్సరం దగ్గర వచ్చేసరికి కొందరు 10 నెలలకే కూడా నడుస్తారు పిల్లలు. నడక అంటే ఈ ఉదాహరణకు బిడ్డ నడక నేర్చుకుంటాడు. ఈ నడక అనేది అస్వాభావికమైనది కాదు. అతని స్వభావమే మనుజుడికి నడిచే ఇదన్నమాట. నడవగల శక్తి అనేది బై బర్త్ వస్తుంది, స్వతసిద్ధంగా ఆ బిడ్డలో ఉంది. కానీ దానికి అతను ఏం చేస్తాడు, చిన్న బిడ్డ సాధన. దానికి తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు, మా పిల్లవాడికి బాగా నడక రావాలి, కింద పడిపోతాడేమో ఒక చిన్న బండి లాంటిది తెచ్చి దాన్ని తోసుకోమని చెప్పి ఇస్తూ ఉంటారు పిల్లలు. ఆ రకంగా మనలో కూడా ఎలాగైతే ఆ పిల్లవాడు సాధన చేసి నడక నేర్చుకున్నాడో, భక్తి అనేది మనలో స్వతసిద్ధంగా ఉంది. దాన్ని జాగృతం చేయాల, మేలుకొల్పాలన్నమాట. ఇంకా ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ అనాగరికులకు కొండ జాతుల వారు, ఆదిమ జాతుల వారు కూడా ప్రకృతి నియమంలో గోచరించి ఒక అద్భుతమైన శక్తిని భక్తి ప్రపత్తుల్లో ఆరాధించుచున్నారు. ఈ అద్భుతమైన దృశ్య సంఘటన వెనుక ఏదో ఒక పరమశక్తి ఉండి తీరవలనని వారు గ్రహించుచున్నారు. అంటే వీళ్ళు అడవిలో ఉండే కొండ జాతి వాళ్ళు ఏదో ఒక శక్తిని పూజిస్తూ ఉంటారు కదా. వాళ్ళ అమ్మవారనో ఏదో ఒకటి శక్తి అనో, కొండకో, చెట్టుకో, పుట్టకో పూజలు చేస్తూ ఉంటారు. అంటే అది కూడా ఒక రకమైన భక్తి అన్నమాట. అంటే వాళ్ళకి ఈ చైతన్యం అంటే కృష్ణ నాగరికత తెలిసి దేవాది దేవుడి గురించి భగవద్గీత, మహాభాగవతం గ్రంథాలు తెలియవు కదా వాళ్ళకి. అందుకని వాళ్ళకి అది
మలినమైన వారి అవ్యక్త స్థితిలో ఉంది. వాళ్ళ భక్తి భావనం అనేది వాళ్ళకి బయటికి రాలేదు, వాళ్ళకి తెలియదు. అందుకని అది ఉన్న ప్రతి జీవుల్లో కూడా ఆ భక్తి అనేది ఉంటుంది. అంటే ఎంత అనాగరికంలోనూ ఉంది, ఆ సాధన అనేది ఉంది. కాకపోతే వాళ్ళు వేరే తెలుసుకోలేకపోయారు. దాన్ని పవిత్రీకరించిన వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి కొంచెము విద్యా బుద్ధులు అవి అమరినాయనుకోండి, దేవాది దేవుడు అనేది శిక్షా గురువుల ద్వారానో ఒక శుద్ధ భక్తుల ద్వారా తెలుసుకోగలుగుతారు కదా. అది పవిత్రీకరిస్తే అది కృష్ణ చైతన్యము. మనకి ఏదైతే మన ప్రభుపాదుల వారు, మన చైతన్య మహాప్రభువు మనలో జాగృతమైన కృష్ణ చైతన్యాన్ని జాగృతం చేయడమే ఉద్దేశంగా పెట్టారు. ప్రతి ఒక్కరిలోనుంది, దాన్ని మేల్కొల్పాలన్నమాట భక్తిని. దానికి కావలసిన విధి నియమాల్లో మొట్టమొదటి సాధన భక్తి. భక్తియుత సేవలో ప్రవేశించడం కాదు, దానికి మెరుగులు పెట్టాలి. ఒక పిల్లవాడికి ఎలా నడక వస్తుందో మనం కూడా అడుగులు వేస్తూ వెళ్ళాలన్నమాట. ఈ రకంగా కొద్దిపాటి అభ్యాసంతో ఒక బిడ్డ నడకను ఎట్లు నేర్చుకున్నో అట్లే మన ఇంద్రియాలని మనస్సును వినియోగించటంలో కొన్ని నిర్దిష్ట విధి విధానములు పాటించటం ద్వారా మనలో జాగృతం గల కృష్ణ ప్రేమను ఉద్భుతము చేయవచ్చును. అంటే దాన్ని మేల్కొల్పచ్చు అన్నమాట. అది స్వతసిద్ధంగా నడవగల శక్తి లేని వ్యక్తి అభ్యాసం వలన నడవజాలడు. అంటే అసలు నడచడానికి లేదనుకోండి, కొంచెం ఏదో జబ్బు చేసో ఏదో పాపం లేచి నడవలేకపోతాడు కదా, కొంతమందికి నడక రాదు, అలాగే ఉండిపోతారు కదా. అలాగా సాధన వలన కృష్ణ ప్రేమను మేలుకొల్పలేము, చేసినంత మాత్రాన కాదు. మనలో ఉన్న అంతర్నిహితంగా ఉన్న శరణాగతిని చేసుకునే శక్తిని మనం పెంపొందించుకోవాలా. లోపల నుంచి మన హృదయంలో భగవంతుని నుంచి వచ్చిన మనం నిత్యాంశలము, ఆయనకి శరణు వేడాలి, ఆయనే మనకి మూలాధారము అని తెలుసుకోగలగాలన్నమాట. అలాంటి భావన ఉన్నప్పుడే దానికి కొంచెము విధానాలు ఉన్నాయన్నమాట. దీన్నే అందుకనే మనం అంగీకరించాలి. మొట్టమొదట భగవంతుని ఆశ్రయించాలి మనము అని చెప్పేసి మన మనసుతో మనం అంగీకరించుకుని భక్తియుత సేవను అంగీకరించి మొదలు పెట్టామంటే మనలో నిద్రిస్తున్న ఆ శక్తి బయటకు వస్తుంది. కృష్ణ భక్తి, కృష్ణ చైతన్యము బయటకు వస్తుంది అనమాట. ఈ అభ్యాసాన్ని ఈ ప్రాక్టీస్ని ఏమంటారంటే సాధనా భక్తి అంటారనమాట. ఇప్పుడు మాయామోహితుడైన జీవుడు అని ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ ఒక అసాధారణమైన ఉన్మాద అవస్థలో ఉన్నట్లు గ్రహించవలెను. అంటే ఏమి? మాయామోహితుడు. భౌతిక జగత్తే మనకి మాయ కదండి. మనకి ఆ మాయ ఛేదించుకుంటే కదా వెలుగు కనపడేది. ఈ మాయలో ఉన్న వీళ్ళకి మాయామేతం తరంతితే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభాన్ని భగవంతుడు మనకి భగవద్గీత 7వ అధ్యాయం 19వ శ్లోకంలో చెప్పారు కదా. ఆ రకంగా ఈ మాయలో ఉన్న వాళ్ళు ఒక రకమైన ఉన్మాదంలో ఉన్నట్లే అనమాట. మనకి భాగవతంలో కూడా చెప్తూ ఉందంట. మనకి 5th క్యాంటోలో 5వ చాప్టర్లో 4వ శ్లోకం, నూనం ప్రమత్త కురితే కర్మ. అంటే బద్ధాత్మ నిరంతరము బంధములకు యాతనలకు దారి తీయ పనులను చేయుచుండుటచే సాధారణముగా అది ఉన్మాద స్థితిలో ఉండునని మనకి ఈ 5వ క్యాంటోలో 5వ చాప్టర్లో ఈ 4వ శ్లోకం అలా చెప్పబడిందంట. ఒకసారి ఆ శ్లోకం ఇంకా వివరంగా చూద్దాం. నూనం ప్రమత్త కురితే వికర్మ యతీంద్రియ ప్రీతయ ఆప్రునోతి న సాధుమన్యయత ఆత్మనోయం అసన్నపి క్లేశద ఆస దేహ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇంద్రియ భోగాన్ని అంటే నిరంతరము జీవిత లక్ష్యంగా భావించినప్పుడు మనుషుడు ఎలా ఉంటాడు? నిరంతరం భౌతిక ఇవే ప్రకృతిలో వచ్చే ఈ ఆనందమే, భౌతిక జగత్తులో ఇంద్రియాలను తృప్తిపరచుకోవడమే ఆనందం అనుకుంటాడు బద్ధజీవుడు. బంధితుడు అయిపోయింటాడు కదా. కుటుంబము, భార్య, పిల్లలు, ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా ధన సంపాదన, వ్యామోహము, కోరికలు అనంత ప్రవాహంగా కోరికలు ప్రవహిస్తూనే ఉంటే వాటిని తీర్చుకోవడం కోసమే వెర్రిగా పనిచేస్తూ ఉంటాడు. ఆ రకంగా భావించినప్పుడు నిక్కముగా లౌకిక జీవనం పట్ల వెర్రి పట్టిన వాడే పాపకర్మరతుడుగా అగును. అతనికి
ఇలాగనమాట. తాత్కాలికమైనప్పటికీ దుఃఖ కారణమగునట్టు ఈ దేహము గత పాపముల వల్లనే లభించినదని అతడెరుగడు. ఈ దేహం ఎందుకు వచ్చింది? గతంలో మనం చేసిన దానికి వచ్చింది. కాబట్టి నిజానికి మనము ఈ భౌతిక దేహం స్వీకరించరాదు, కానీ వచ్చాం. మనకి మైనే చెప్తాడు కదా మనకి శిక్షాష్టకంలో, మనకి నదనం న జనం న సుందరి కవితాంబా విషమే భవాంబుధం. ఎస్, హరే కృష్ణ. ఆయన శిక్షాష్టకంలో మనకి ఎవరు చైతన్య మహాప్రభు చెప్పింటారు కదా మనకి, విషమే భవాంబుధం, ఇది ఉండడమే విషము మనకి. దాంట్లో నేను వచ్చి పడ్డాను అంటారు. ఏది అయినంద తనుజా కింకరం పతితం మాం విషమే భవాంబుధం కృపయా తవ పాద పంకజ స్థితధూళి సదృశం విచింతయ. ఒక కృష్ణ, నేను నిత్య సేవకుడునైనను ఇక్కడికి ఏదో కారణం చేత ఈ జన్మ మృత్యు సాగరంలో పడ్డాను కనుక ఈ భావసాగరం నుండి ఉద్ధరించి నీ పాదపద్మము చెంత ఒక రేణువుగా చేసుకోండి. అలా వచ్చినోడు ఈ రకంగా భౌతిక ప్రకృతిలో వచ్చి పడిన వాళ్ళకి ఈ దేహం తీసుకోవాల్సి వచ్చింది వచ్చి పడినందుకు. కాబట్టి ఇంద్రియ భోగార్థమే ఈ దేహం వచ్చిందని భావించి ఈ ఇంద్రియ భోగ కర్మల్లో నెలకొండం అనేది వివేకవంతమైన మనుజుడికి యుక్తము కాదు అని ఈ భాగవతంలో చెప్పబడుతుంది అనమాట. అంటే జీవాత్మ నిజస్థితిలో ఏమైంది? సచ్చిదానందమయము. ఇందాకే చెప్పాం కదా, భగవంతుడి నిత్యాంశలం, మనం అక్కడ ఉండాలి. ఈ భౌతిక ప్రకృతిలో వచ్చినందుకు ప్రవృత్తిలో నిమగ్నుడగుట వలన ఇంద్రియ భోగం కోసం కష్టించి పనిచేస్తున్నాడు కదా, అతడు కష్టజీవిగాను అనిత్యుడుగాను అజ్ఞానిగాను మారుచున్నాడు. కష్టపడాల్సిందే కుటుంబం కోసం అన్నమాట, దీనికోసం అని. అది వెర్రిగా కష్టపడ్డం ఇంద్రియ భోగాలను తృప్తిపరుచుకునేకి, అనిత్యుడుగాను అజ్ఞాని అయిపోతాడు. దీనికి కారణం వికర్మ. వికర్మ అంటే మనకు తెలుసు, చేయకూడని పనులు. వేదాలలో బోధించ పని చెడు పనులని వికర్మ అంటారు. వికర్మ అనగా ఇక్కడే ఉంది కదా, చేయరాని పనులు. అందుచేత మనం సాధన భక్తిని ఎప్పుడైతే అనుసరిస్తామో అవి ఎటువంటి క్రమశిక్షణని ఏర్పరుస్తాయంటే జీవితంలో మొట్టమొదట ఇప్పుడు భక్తిలో ప్రవేశించిన వాళ్ళందరికీ మనకు తెలుసు, ఉదయాన్నే నిత్యము ఉదయం దేవాది దేవునికి మంగళహారతిని అర్పించుట, కొన్ని భౌతిక ప్రవృత్తులను పరిహరించుట, ఆధ్యాత్మికాచార్యులకు ప్రణాములను సమర్పించుట, ఇంకను ముందు వివరింపబోవు అనేక నియమములను పాటింపవలను. సాధనా భక్తిని మొదలు పెట్టినప్పుడు మనం చేయాల్సింది బ్రహ్మముహూర్తం, తెల్లవారుజామున లేవడం అనేది. మంగళహారతి తెల్లవారుజామున చూడడం వల్ల ఇవి సాధనా భక్తిలో కొన్ని నియమాలు స్టార్ట్ అన్నమాట. కొన్ని భౌతిక ప్రవృత్తులను పరిహరించుట, ఏకాదశి ఉపవాసం చేయడము, కొన్ని వదిలేయాలని చెప్పి మనం చెప్తూ ఉంటాం కదా నియమాలు. అలాగే ఆధ్యాత్మికాచార్యులందరికీ, ఎంత శిక్షా గురువులు కావచ్చు, మనకి దీక్షా గురువులందరికీ వాళ్ళకి ప్రణామాలు అర్పించడం, ఈ నియమాలన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా మనకి తెలియజెప్తారు. ఈ అభ్యాసము, ఈ సాధన వ్యక్తికి గల ఉన్మాదం నయం చేయవచ్చు. ఇక్కడ ఏదైతే భౌతిక జగత్తులో ఏం చెప్పారు, మాయామోహితుడైన జీవుడు ఎట్లా ఉంటాడు? ఉన్మాదావస్థలో, అంటే ఒక రకమైన పిచ్చి అనుకోవచ్చు అనమాట. అలాంటి ఉన్మాదావస్థలు, అసాధారణమైన ఉన్మాదావస్థలో మాయామోహితుడు నిరంతరము ఇంద్రియ భోగాల కోసము పరితపిస్తూ ఉంటాడు కదా. దీన్ని ఒక మంచి ఉపమానం చెప్తున్నారు ఇక్కడ. ఒక మనోవైద్యుడు ఒక వ్యక్తి మనోరోగమును, మామూలుగా ఉన్మాదావస్థలో ఉన్న వాళ్ళకి, పూర్తిగా మానసిక స్థితి బాగలేని వాళ్ళకి మానసిక వైద్యులకు చూపిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి సైకియాట్రిస్ట్ అనుకుంటాం కదా, వాళ్ళని ఎలాగైతే వాళ్ళు బాగు చేస్తారో ఆ రకంగా ఈ మాయామోహితుడైన బద్ధజీవుడికి ఈ ఉన్మాదాన్ని నయం చేయడం ఏమంటే సాధనా భక్తి. ఇలా చేస్తూ ఉండగా మనలోని ఆ కల్మషం అంతా పోతుందన్నమాట. అది దీని గురించి నారదముని భాగవతంలో ఏం చెప్పారంటే 7వ క్యాంటోలో 1వ అధ్యాయం 32వ శ్లోకంలో ఏం చెప్పారంటే, యుధిష్ఠిరునితో ధర్మరాజుతో, మహారాజా, వ్యక్తి ఏదో ఒక సాధనా విధానముతో తన మనస్సును శ్రీకృష్ణుని యందు లగ్నము చేయవలను. అది కృష్ణ చైతన్యము. ఏది ఒక సాధన విధానం.
మనకి నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, దాస్యం, వందనం, ఆత్మ నివేదన. అవి నవవిధ భక్తి మార్గాల్లో ఏదో కృష్ణ చైతన్యం మీకు ఏదో ఒక సాధన విధానం చేస్తూ కృష్ణుని యందు లగ్నం చేయాలి. అదే కృష్ణ చైతన్యం. శిష్యుడు అంటే ఒక ఆధ్యాత్మికాచార్యుని ఆధ్వర్యంలో ఏదైతే నేర్చుకుంటున్నారో ఈ సాధన భక్తిని నిర్ణయించడం ఆధ్యాత్మికాచార్యుని బాధ్యత అన్నమాట. శిష్యుడు తన మనస్సును శ్రీకృష్ణుని మీద లగ్నం చేయటకు ఏ విధాలైన సాధనలు చేయవల్ల నిర్ణయించడం అనేది ఆయన బాధ్యత. అది ప్రారంభ దశ సాధన భక్తికి అన్నమాట. ఆయన ఆదేశాలను అనుసరిస్తూ వెళ్ళాలి. ఇది ఇక్కడ మనకి చైతన్య మహాప్రభు ఏం చెప్పారు మనకి, ఆయన హరే కృష్ణ మహామంత్రం ద్వారా భక్తి ప్రచారం చేశారు కదా. భారతదేశం అంతా కూడా తిరిగి ఆయనే తిరిగారు. రూప గోస్వామి, సనాతన గోస్వామి, షడ్ గోస్వాములు బృందావనం పంపించారు. నిత్యానంద ప్రభు బెంగాల్లో చేశారు. ఇలాగా అందరూ అనుయాయులంతా పనిచేశారు అన్నమాట. ఇందుకు హరే కృష్ణ కీర్తనమే కేంద్ర స్థానం గల సాధన భక్తిలో తొలి అడుగు మనకి జపము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే ఆ కీర్తనే సెంట్రల్ పాయింట్ అన్నమాట. ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని చైతన్య మహాప్రభు మనకు అనుగ్రహించడం జరిగిందన్నమాట. ఈ మహామంత్ర కీర్తన వలన అద్భుతమైన ప్రభావము కలుగును. ఇది మొదలు పెట్టగానే మనకేమేర్పడుతుంది, ఒక ప్రభావం అనేది వెంటనే అది శ్రీకృష్ణునితో మనకు అనుబంధమును కలిగించును. మనకి కృష్ణుడికి ఒక అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది అన్నమాట, అనుబంధం. అది సాధన భక్తి ప్రారంభ దశ. ఇక్కడ అన్నారు కదా ఆధ్యాత్మికాచార్యుడు విధి విధానాలను ఎలా నిర్ణయించాలి. దాంట్లో మొట్టమొదట మనకి జపము. ఆ జపం అనేది ఒక మాలతో స్టార్ట్ చేస్తూ ఉండాలన్నమాట. ఏదో ఒక విధముగా తమ వ్యక్తి తన మనస్సును శ్రీకృష్ణునిపై నిలుపుకోవాలను. ఏదో ఒక విధంగా జపం చేస్తూ 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 ఉంటే ఆయన యొక్క మూర్తిని, భగవానుని యొక్క శ్యామసుందర రూపుని మన మనోకమలంపై పెట్టుకుని మన మనస్సులో నిలుపుకొని చేస్తూ ఉంటే ఆయన పాదపద్మాల మీద నిలుస్తుంది అన్నమాట. మనకి మహాభక్తుడైన అంబరీష మహారాజు రాజ్య బాధ్యతలు ఎన్నో ఉన్నా కానీ శ్రీకృష్ణునిపై మనస్సును నిలిపాడు. ఆయన నిలిపి ఎంత చక్కగా చేశాడు అంబరీషుని కథ ద్వారా తెలుసు కదా. ఆయన భక్తి అనేది ఒక ఋషిని కూడా గెలిపించగలిగింది అన్నమాట. మనకి ఎవరు దుర్వాస మహామునిని జయించాడు కదా భక్తితోనే. ఆయన యొక్క అన్ని ఇంద్రియాలు భగవంతుని పాదపద్మాల మీదే పెట్టుకోవడం జరిగింది అనమాట. అది మనకి చక్కటి శ్లోకం కూడా మనకి భగవద్గీతలో వస్తుంది. సవై మన కృష్ణ పదార విద్దయో అని వచాంసి వైకుంఠ గుణానువర్ణనే అని మనకి తన అన్ని ఇంద్రియాలను కూడా భగవంతుడి కోసమే వెచ్చించడం జరిగిందనమాట. అందుకని ఈ నిలుపుటకు అట్లే శ్రీకృష్ణునిపై మనస్సు నిలుపుటకు ప్రయత్నించి ఏ వ్యక్తి అయినను శీఘ్రంగా పురోగతి చెంది సహజ సిద్ధము కృష్ణ చైతన్యమును తనలో మేలుకొనుటలో కృతకృత్యుడగును అనమాట. ముందు ప్రయత్నం చేయాలి, అదే సాధన. నువ్వు మొట్టమొదట భక్తిలో ప్రవేశించిన వాళ్ళు హరే కృష్ణ ఆ భక్తియుత సేవలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుని హరే కృష్ణ మహామంత్రం జపం ఆయన పైన భగవంతుని పైన మనస్సు నిలపడం మొదలు పెడితే మనలో చెప్పాం కదా, పిల్లవాడు అడుగులు వేసినట్లుగా ప్రతి మనిషికి అంతర్లీనంగా కృష్ణ చైతన్యం లోపల ఉంటుంది. దాన్ని మనము మనల్ని మనము జాగృతం చేసుకోగలగాలి అన్నమాట. ఈ సాధనా భక్తిని 2 మార్గాలు మొట్టమొదట చెప్పుకున్నాము కదా, 2 లక్షణాలు అన్నట్లుగా 2 విధానాలు ఉన్నాయి దీంట్లో అన్నమాట. భక్తియుత సేవను 2 విధాలుగా వర్గీకరింపవచ్చును. ఇందులో మొట్టమొదటిది ఆధ్యాత్మికాచార్యుని ఆదేశానుసారము లేక ప్రమాణ గ్రంథములను అనుసరించి కొన్ని విధులను పాటించుట. ఆ విధులను నిరాకరించు ప్రశ్నయే లేదు. ఈ సాధనా భక్తిని వైదీ భక్తి అంటారు. ఆధ్యాత్మికాచార్యుని దగ్గర దీక్ష తీసుకున్న ఆయన దగ్గర ప్రమాణ గ్రంథాలు ఆయన ఆదేశానుసారం లేదు అంటే కొన్ని ప్రమాణ గ్రంథాలు నిర్దేశించబడ్డాయి అన్నమాట. నారద పాంచరాత్రికము అలాగా
వాటి గ్రంథాలను అనుసరించి కొన్ని విధుల్ని అసలుకి నిరాకరించకూడదు, వాటిని కంపల్సరీ పాటించాలన్నమాట. దీన్ని వైదీ భక్తి, వేదాల్లో ఏది చెప్పబడిందో అది వైదీ భక్తి అన్నమాట. అంటే ఎట్లాంటి ప్రశ్న కూడా అడగకుండా భక్తుడు విధిగా వానిని పాటింపవాలను అనమాట. రెండవది ఇక్కడ మొట్టమొదట ఏం చెప్పారు, వైదీ భక్తి అయింది కదా. రెండవ విధాన్ని రాగానుక భక్తి అంటారు. అంటే ఈ నియమాలతో మొదలు పెట్టింటాడు భక్తి. ఎవరు? భక్తుడు. విధింపబడిన నియమములను పాటించుచుండగా ఒకానొక తరుణమున సాధకునకు శ్రీకృష్ణునితో మరికొంత అనుబంధం ఏర్పడును. ఎట్లా మొదలు పెడతావు నువ్వు, అది యాంత్రికంగా చేయకుండా నువ్వు ఎప్పుడైతే ఆరాధనతో చేయడం మొదలు పెడితే, పొద్దున్నే లేచి హారతి చేయమన్నారు కదా ఆధ్యాత్మికాచార్యుడు ఆదేశించాలనుకుంటే, ఆదిలో ఆధ్యాత్మికాచార్యుడు ఆదేశించాను కదా అని ఉదయాన్నే లేచి విగ్రహారాధనలో ఆయన చెప్పారు మేము చేస్తామని చేస్తూ ఉంటే, అది మెల్లిగా భగవంతునితో ప్రీతియు అనుబంధము ఏర్పడుతుంది. అంటే క్రమంగా ఆయనకి అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది భగవంతునితో అన్నమాట. ఇట్లా ప్రీతి ఏర్పడిన తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. దీని తర్వాత మంగళారతిలో అభిషేకం అయిన తర్వాత ఆయనకి చక్కటి అలంకార ప్రియుడు కదా, భగవంతునికి అలంకారం చేస్తారు. అది ఆయనకి అలంకరింపాలని, మంచి మంచి దుస్తులు తయారు చేయాలని, ఇంకా భక్తియుత సేవ ఇంకా ఎంత బాగా చేస్తే బాగుంటుంది, ఇంకా అలంకారం ఎలా చేస్తే బాగుంటుంది, ఏ ప్రసాదం పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచించడం మొదలు పెడుతుంది. కానీ ఇది సాధన భక్తిలో ఒక భాగమే. కానీ అతడు చేయు ప్రేమపూర్వకమైన సేవలో సహజత్వం కనిపించును. రొటీన్గా వెళ్ళడు. హారతి ఇమ్మన్నారు కదా గురువు గారు, ఇచ్చేద్దాం, దండం పెట్టుకోమన్నారు, పూలమాల వేయమన్నారు, గంధం పెట్టమన్నారు, అలా కాదు. అందుకని అది మెల్లిగా భగవంతుడితో అటాచ్మెంట్ ఏర్పడి దాని గురించి ఎలా చేయాలని తపన ఎప్పుడైతే మొదలు పెడుతుందో, హృదయంతో తనను తాను సమర్పించుకుంటూ భగవంతునికి పూజలు చేయడం మొదలు పెడతాడో, అప్పుడు అతనికి సహజత్వం, అది అతనిలో సహజత్వం కనపడుతుంది అనమాట. అందుకే సాధనా భక్తిని ఏమని చెప్పారంటే వైదీ భక్తి, రాగానుక భక్తి. రాగం, అనురాగం వచ్చిందనమాట. ఈ వైదీ భక్తి గురించి ఇక్కడ మంచి నిర్వచనం చెప్పారు శ్రీల రూప గోస్వామి వారు. భగవంతుని పట్ల ఎట్టి అనుబంధం గాని, సహజమైన ప్రేమ గాని లేని సందర్భంలో కేవలము ఆధ్యాత్మికాచార్యుని ఆదేశానుసారము ప్రామాణిక గ్రంథముల పైన గల శ్రద్ధ చేతనో భక్తియుత సేవకు పూనికొనినచో విధిగా చేయు అట్టి భక్తి రూపమగు సేవను వైదీ భక్తి అందరు. వచ్చాడు ఒక కొత్త శిష్యుడు, ఏం తెలియదు, ఆధ్యాత్మికాచార్యుని దగ్గర తీసుకున్నాక దీక్ష తీసుకున్నాడు అనుకోండి, ఎలాంటి ఇంకేం తెలీదు, భగవంతుని గురించి అనుబంధం లేదు, ఏం లేదు. ఆయన ఆదేశిస్తున్నారు, నేను చేస్తున్నాను అనే భావంతో ఆయన ఆదేశానుసారము, లేదంటే ప్రామాణిక గ్రంథముల పైన శ్రద్ధ అవన్నీ చదివి ఉంటాడు కదా, ఈ భక్తియుత సేవకు మొదలు పెట్టాడు అనుకోండి, విధిగా చేస్తున్నాడు కదా, విధి నియమాలతో, అది చక్కగా భక్తి రూపమగు సేవని వైదీ భక్తి అంటారనమాట. ఈ వైదీ నియమాలు, ఈ వైదీ భక్తికి కూడా మనకి భాగవతంలో చెప్పబడ్డాయి అన్నమాట. అది నియమాలు వివరించబడ్డాయని పరీక్షిత్ మహారాజు గురించి ఇక్కడ చెప్తున్నారు. ఆసన్న మరణుడగు పరీక్షిత్తు మహారాజునకు శుకదేవ గోస్వామి ఈ నియమాలను ఉపదేశించాను. ఆసన్న మరణుడు అంటే రెడీగా ఉన్నాడు మరణానికి. శాపం ఉంది కదా పరీక్షిత్ మహారాజుకి భాగవతంలో, వారం రోజుల్లో అతను ఒక సర్పకాటు చేత చనిపోతాడని ఒక బ్రాహ్మణ బాలు చెప్పించింటాడు కదా. ఆ వారము ఏం చేయాలనేది శుకదేవ గోస్వామి ద్వారా మహాభాగవతాన్ని శ్రవణం చేసి తరిస్తాడనమాట. అందుకని ఆ మరణింపబో దినానికి ఒక వారం రోజుల ముందుగా మాత్రమే శుకదేవ గోస్వామిని కలుసుకుంటాడు. ఏం చేయాలో ఆయనకి ఏమీ తోచలేదు. అప్పుడు అనేక మంది ఋషుల్ని పిలిపిస్తాడు, ఈ వారం నేను ఏం చేయాలి అని. వాళ్ళు కూడా జవాబులు చెప్పారు. శుకదేవ గోస్వామి వచ్చి ఆయన ఉపదేశం చేసి భాగవతం చెప్తారు కదా. అందుకని మహారాజా, నిర్భయంగా నీవు మరణమును ఎదుర్కొనదలచినచో, నిజమునకు ప్రతి వాడును మరణం వస్తుందంటే భయపడతారు, ఏం చేయాలి ఈ వారం నేనేం చేయాలని ఆ భయంతోనే గడిచిపోతుంది. కానీ తను భయపడలేదు, చక్కగా ఎదుర్కొన్నాడు. వెంటనే నీవు భగవన్నామ శ్రవణ కీర్తన స్మరణను ప్రారంభించుము. అందుకే ఆయన శ్రవణం చేశాడు. కీర్తనం ఎవరు చేశారు? శుకదేవ గోస్వామి. మనకి నవవిధ భక్తులకు మొట్టమొదటి ఉదాహరణ శ్రవణంకి ఏం చెప్తాం, పరీక్షిత్ మహారాజుని ఉదాహరణ చెప్పుకుంటాం కదా. కీర్తనము ఈయన మనకి శుకదేవ గోస్వామి, ఆయన ప్రవచిస్తూ ఉంటే ఈయన వింటూ ఉన్నారనమాట.
అలాగే హరే కృష్ణ మహామంత్రం జపించుచు నిరంతరము శ్రీకృష్ణ భగవాన్ని స్మరించే వ్యక్తికి ఏ క్షణమైనను సంభవింపగల మృత్యువనైనా ఎట్టి భీతి ఉండదు. మనం ఈ దేహాన్ని ఎప్పుడైతే దేహంగా చూడకుండా మనం ఆత్మలో మనం తెలుసుకున్నామంటే మృత్యు గురించి భయం ఏముంటుంది? అది కేవలము ఈ జన్మలో మనం ఈ ఆచరించే దానికి ఒక తొడుగు, ఒక వస్త్రం అంతే ఈ జన్మలో ధరించామన్నమాట. అందుకని భగవంతుణ్ణి భక్తియుత సేవలో ప్రవేశించిన వారికి మొట్టమొదట హరే కృష్ణ మహామంత్ర జపం చెప్పబడుతుంది కదా సాధన భక్తిలో. అది నిరంతరం స్మరించే వ్యక్తికి ఈ మృత్యు అనేది ఎట్టి పరిస్థితిలో భయం ఉండదు అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇంకా సుఖదేవ గోస్వామి తన ఉపదేశంలో ఏం చెప్తున్నారు? దేవాది దేవుడు ఆ భాగవతము చెప్తుందన్నమాట క్లియర్ గా. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే మొట్టమొదటి శ్లోకమే చెప్తుంది. వ్యాస భగవాన్ల వారు చెప్తారు, ఆయన రచించిందే కదా ఆయన కుమారుడు సుఖదేవ గోస్వామి బోధించాడు. జన్మాద్యస్య యతోన్వయాది తరత చార్తేశ్వ అభిజ్ఞస్వరాట్ అని మనకి చెప్తుంది అన్నమాట. అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే సృష్టి స్థితి లయలకు కారకుడు. ఆయన ప్రత్యక్షంగా కనిపించేయి భౌతిక ఆధ్యాత్మిక జగత్తులకు మూల కారణుడు, సర్వకారణ కారణుడు, అన్ని ఆయనే. సర్వ స్వతంత్రుడు, పరతత్వము ఆయనే. అది అందుకనే సుఖదేవ గోస్వామి శ్రీకృష్ణుని స్మరింపమని ఆయనకి తెలిపాను, బోధించాడు అనమాట. అంటే వేరే దేవతలను శ్రవణం చేస్తూ స్మరింపమని చెప్పలేదు. ఎందుకంటే అవి మాయావాదులు ఉంటారు కదా, వీళ్ళు శ్రీకృష్ణుని కానీ ఏ దేవతలను చేసినా అది వాళ్ళకే దేవుడికే వెళ్తాయి, వేరే వాళ్ళని పూజించినది వాస్తవం కాదనమాట. కృష్ణనామ స్మరణ ఒకటే భాగవతము చెప్తోంది అనమాట. ప్రామాణికమైన శ్రీమద్ భాగవతము విష్ణునామ స్మరణం ఒక్కటే కర్తవ్యమని శాసించుచున్నది. ఇక్కడ ఒక శ్లోకం చెప్తాం. ఈ శ్లోకమే ఇక్కడ ఉంది. తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తవ్యశ్చ సత్మర్తవ్యశ్చేత భయం. ఈ భయం అనేది భగవంతుణ్ణి ఇక్కడ భయం అనేది పోతుంది అని చెప్పేసి ఈ శ్రవణ కీర్తన స్మరణ చేస్తే అనేది ఈ శ్లోకము 2వ అధ్యాయములో 2వ క్యాంటోలో 1వ అధ్యాయంలో 5వ శ్లోకము ఇక్కడ మనము చదవడం జరిగింది. హరే కృష్ణ. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారంటే మనకి అందుచేత మృత్యు భయమును అధిగమించుటకు దేవాది దేవుడైన శ్రీకృష్ణుని మాత్రమే స్మరింపవలని సుఖదేవ కోసం పరీక్ష మహారాజుకు ఉపదేశించారు. దేవాది దేవుడు సర్వాత్ముడు అని చెప్పారనమాట. అంటే సర్వాత్ముడు అంటే సర్వజీవుల యందు ఉండే ఆ పరమాత్మ. మనకి పరమాత్మ మన జీవులలో మన ప్రతి జీవి హృదయంలో పరమాత్మ రూపంలో ఉంటాడు. అది కూడా మనం భగవద్గీతలో చూసాం 2వ అధ్యాయంలో. ఓకే, ఆ చెట్టుపై కూర్చున్న 2 పక్షుల జీవాత్మ పరమాత్మ 2 ఉంటాయి. కానీ జీవాత్మ గమనిస్తాడా? భౌతికేంద్రియాల కోసం పరిగెత్తుంటాడు కదా, భౌతిక పొలాలు ఆశించాలని. భగవంతుడు సాక్షిభూతుడు అన్నమాట, చూస్తూ ఉంటాడు మన కర్మలకి. ఆయనకి ప్రతి వ్యక్తి హృదయమునందు అధివసించి ఉండు ఈశ్వరుడుగా కూడా శ్రీకృష్ణుని వర్ణించుట కలదు. అంతే కదా, మన ఆయన పరమేశ్వరుడు, ఈశ్వరుడు. ఈశ్వర సర్వభూతానం ఉద్దేశేర్చున తిష్టతి అని భగవద్గీతలో చెప్పడం జరిగింది కదా. అందుచేత ఏదో ఒక విధముగా శ్రీకృష్ణునితో మనము అనుబంధాన్ని ఏర్పరచుకొని ఆయన మన ఆపదలన్నింటినీ తొలగించును. పూర్తిగా మనకు ఏముండాలి? శ్రద్ధ, విశ్వాసం వస్తాయి. అవి కూడా మనకి శ్రద్ధ, నవవిధ మార్గం కూడా వస్తుంది అన్నమాట. అవి నవవిధ భక్తి మార్గాలు అవి అయితే నవవిధ మార్గాలు కూడా వస్తాయి. శ్రద్ధ నుంచి మనకి భావభక్తి వరకు, ప్రేమ భక్తి వరకు ఉన్నాయన్నమాట. ఆ రకంగా మనలో ఉండాల్సిన విశ్వాసమేమి? భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. మనం చేయాల్సిందంతా భక్తి. అది ఆ భక్తిలో నిష్కామ భక్తిగా మనం ఉన్నామంటే, మన నిష్కామ కర్మలు చేస్తూ ఉంటే ఈ మన ఆపదల్ని ఆయన చూసుకుంటాడు అనేది. సతతం కీర్తయంతో యతంతస్య దృఢవ్రత యోగక్షేమం వహామ్యహం మళ్ళీ మనము చూసుకోవడం జరిగింది కదా భగవద్గీతలో. అలా 9 భగవద్భక్తులకు వానికి పరాజయం లేదని భగవద్గీత 9.31 చెప్తోంది. నమే భక్త ప్రణశ్యతి, ఇది కూడా చెప్పబడుతోంది కదా భగవంతుని చేత. నమే భక్త ప్రణశ్యతి అని చెప్పాడు భగవంతుడు. ఎలాగా? మనకి
క్షిప్రం భవతి ధర్మాత్మ శశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతి జానీహి నమే భక్త ప్రణశ్యతి. ఎందుకంటే శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు, నా భక్తుడు ఎప్పటికీ నష్టానికి గురి కాడు, ఈ విషయాన్ని తెలుసుకొని చెప్పి చెప్తాడన్నమాట. భగవద్ వానికి పరాజయం లేదు. ఇతరులు మాత్రము జీవితంలో పరాజయాన్ని పొందుతున్నారు అనమాట. పరాజయం అంటే ఏంటి? మానవ జన్మనెత్తి కూడా జనన మరణ చక్రం నుంచి విడివడు సువర్ణాకాశమును కోల్పోట. భక్తిలోకి రాని వాళ్ళకంతా ఏం జరుగుతుంది? నిరంతరము ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూనే ఉంటారు, పైకి కిందికి పైకి కిందికి వస్తుంటారు. అటు వెళ్దాము ఆధ్యాత్మిక లోకాలకి అనే అవకాశము రాదనమాట. అట్టి వ్యక్తి ప్రకృతి నియమములు తన నెట్టి పరిస్థితిలోనికి నెట్టివేయనో ఎరుగడు. ఈ ఇంద్రియ భోగాల్లో ఉన్న వాళ్ళకి నియమాలు అనేటివి ఎక్కడికి తోసేస్తున్నాయి, ఎలాగా తిరుగుతున్నాను నేను ఈ చక్రాల్లో అనేది తెలుసుకోలేకపోతారు అనమాట. ఇంకా ఏం చెప్తున్నారంటే, కృష్ణ చైతన్యాన్ని పెంపొందించుకొననిచో అనుకోండి. మానవ జన్మలో ఒక్కసారి మనలో ఉన్న ఈ కృష్ణ ప్రేమని మనము జాగృతం చేసుకోలేకపోతే 84 లక్షల జీవరాశుల్లో కూడిన ఈ జనన మరణ చక్రంలో తిరిగి లాగే నెట్టివేయబడతా ఉంటారనమాట. అతని ఆధ్యాత్మిక నిజస్వరూపం మరుగున పడిపోవు. మనము భగవంతుని నుంచి వచ్చిన అంశలమైనప్పుడు మనలో ఆయన యొక్క అంశలమే కాబట్టి మనల్ని తప్పకుండా ఆధ్యాత్మిక చైతన్యం ఉంటుంది. కృష్ణ భక్తి నివురిగప్పిన నిప్పది, దాన్ని కొంచెము మేలుకొల్పాలన్నమాట శక్తి. అలా మేలుకొల్పలేకుండా పోతే ఏమైతుంది? మనకి సాధి కృష్ణ చైతన్యంలో ఇలాగే రొటేషన్ తిరుగుతూ ఉంటాం అన్నమాట. అంటే మనకి మళ్ళీ పాపాలు చేయడము కార్యక్రమాలు చేయడం వలన ఏ జన్మైనా రావచ్చు, తిరిగి ఒక మొక్కగానో జంతువుగానో పక్షిగానో పుట్టును, లేదా 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవిగా పుట్టినో అతడు ఎరుగడు. మనలో ఈ సహజమైన ఈ కృష్ణ చైతన్యాన్ని మేలుకొల్పేదానికి మన మనస్సుల్ని ఏదో ఒక విధంగా కృష్ణుని పైనే లగ్నం చేస్తే ఈ మృత్యు భయం ఉండదని చెప్పేసి రూపగోస్వామి వారు మనకి ఉపదేశించడం జరిగిందనమాట. మరణానంతరం మన గతి ఏమైతుందో మనకు తెలియదు. అంటే పూర్తిగా ఈ ప్రకృతి నియమాలు, భౌతిక ప్రకృతి చేతుల్లో చిక్కున్నాం కదా, మనము అధీనంలో ఉన్నాం. భగవంతుడు ఒక్కడే ఆ ప్రకృతి నియమాల్ని నియంత్రింపగలడు. మయాధ్యక్షైన ప్రకృతి సూయతే సచరాచరం. భగవంతుని చేతుల్లోనే ప్రకృతి నియమాలన్నీ ఉన్నాయి. ఆయన ఆ ప్రకృతిని సృష్టించిందే ఆయన్ని శరణు వేడామంటే ఇక్కడి నుంచి ఈ బంధం నుంచి భౌతికపు జగత్తు నుంచి బయటపడే మార్గం వస్తుంది కదా. అందుకని మనసారా మనము శ్రీకృష్ణుని శరణు వేడినచో భయంకరమైన జనన మరణ చక్రంలోనికి తిరిగి నెట్టివేయబడు ప్రమాదం ఉండదు. భగవద్గీతలో ఉపదేశింపబడినట్లు శ్రద్ధ గల భక్తులు నిశ్చయముగా చేరుకుంటారు అనమాట. కావాల్సిందేమి శ్రద్ధ. ఇదే మార్గం. ఏం చెప్పిందంటే పద్మ పురాణంలో ఏం చెప్తుందంటే, మనము నిరంతరము విష్ణు భగవాన్ని స్మరిస్తూ ఉండవలనని అందుగలదు. స్మర్తవ్య సతతం విష్ణు విస్మర్తవ్యో న జాతు చిత్ సర్వే విధి నిషేధాః సులే తయోరేవ కింకరాః. ఇతి స్మరణాన్ని ధ్యానం అంటారు అనమాట. అంటే ధ్యానములో ఇప్పుడు చేసే ధ్యానం కాదు, యోగాలన్నీ కూర్చొని ధ్యానం చేస్తుంటారు, శూన్యాన్ని ఆరాధించుకుంటారు కాదు. విష్ణువుపై మనస్సు లగ్నం చేసి ధ్యానం చేయవలని పద్మపురాణంలో చెప్తున్నారు అనమాట. అంటే నిరంతరము విష్ణు మూర్తి రూపంపై ధ్యాన సహితంగా మనస్సును నిలిపి ఉంచాలని, ఒక్క క్షణం కూడా ఆయన్ని విస్మరింపరాదని పద్మపురాణము ఉపదేశిస్తోంది అనమాట. ఈ చైతన్య స్థితిని సమాధి అవస్థ అంటారు అనమాట. దీన్ని మనం తెలుసుకోవాలి. హరే కృష్ణ. అదే ప్రభుజీ, హరే కృష్ణ. ఈ చాప్టర్ కొంచెము వివరంగా తెలుసుకోవాల్సి ఉంది. సాధనా భక్తి గురించి తెలుసుకుంటున్నారు ఇప్పుడు మీరు. భక్తియుత సేవలో ఈ 2 విధానాల్లో సాధనా భక్తి, వైదీ ఎలా సాధనా భక్తి 2గా ఉంది. వైదీ భక్తి, రాగానుగ భక్తి. అలాగే మనకి భగవంతుణ్ణి ఎలా స్మరించుకోవాలో ఇంతవరకు తెలుసుకోండి. ఎలా అని మనకు భాగవతము, భగవద్గీత, ఈ పద్మపురాణము వీటిలోని వివరంగా తెలుపబడినవి అవే ఇక్కడ చెప్పడం జరిగింది. మిగతా విషయాలన్నీ మనం రేపు చూద్దాము. హరే కృష్ణ. అందరికీ
హరే కృష్ణ. ధన్యవాదాలండి. అందరూ ఇక్కడ మళ్ళా దాకా మళ్ళా మీకు రేపు ఒకసారి ఇంతవరకు చదువుకుంటే మీకు ఇంతవరకు బాగా సులువుగా ఉంటుంది. రేపు మళ్ళా రీక్యాప్ చెప్తారు మాతాజీ. బాగుంటుంది.